అందరికీ నమస్తే. మన తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రియల్ ఎస్టేట్ బాగానే ఉందని చెప్తున్నారు పాలకులు. ఇండస్ట్రీస్ చాలా వస్తాయి అంటున్నారు, వచ్చినాయి అంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ పెట్టుబడులన్నీ వచ్చేసినాయి అంటున్నారు. అసలు అంతకుముందు కన్నా ఇప్పుడే చాలా బాగుంది అంటున్నారు. అసలు కరెంట్ కటింగ్లు లేవు అంటున్నారు. కానీ ఒక్కటి చాలు, ఏం జరిగిందో తెలుసుకోనికి ఒక్కటి చాలు. ఇది గవర్నమెంట్ రిపోర్ట్ ఆధారంగా నేను చెప్తున్నా. గవర్నమెంట్ రిపోర్టే ఇది. ఎవరో సర్వే చేసి ఇచ్చిందో, లేకపోతే మేం చేసిన సర్వేనో, లేకపోతే ఎవరో జనం మాట్లాడిన మాటలు కాదు. గవర్నమెంటు ఒక రిపోర్ట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం మనకు అసలు 10 దాటితే 9:30, మార్నింగ్ 9:30 దాటితే ఉడకబోస్తుంది. ప్రతి ఇంట్లో ఫ్యాన్లు తిరుగుతున్నాయి, గిరా. రాత్రంతా ఫ్యాన్లు తిరగాల్సిందే. ఏసీ లేకపోతే ఉండలేని సిచ్యువేషన్. ఏసీల కొనుగోలు పెరిగిందంట ఈ సమ్మర్లో. అంటే ఏసీలు కొనుక్కున్నారంటే వేసుకుంటారు, రాత్రంతా వేసుకుంటారు, మధ్యాహ్నం వేసుకుంటారు, ఏసీలు కొనుక్కుంటారు. కానీ కరెంటు వినియోగం తగ్గింది. ఇప్పుడు ఎవ్వరు మాట్లాడతలేరు. బట్టి విక్రమార్క గారు పవర్ మినిస్టర్ మొన్నటిదాకా అత్యధికంగా పవర్ వాడుతున్నారు, మేము దాన్ని అందరికీ కరెంట్ కట్ లేకుండా ఇస్తున్నాం, విద్యుత్ వినియోగం పెరిగిందని చెప్పినారు. కానీ తెలంగాణ విద్యుత్ శక్తి అని ఒక యాప్ ఉంటుంది. మీరు యాప్లో తీస్తే ఏ టైంకు ఆ టైము నిన్న ఎంత కన్జ్యూమ్ అయింది, ఈరోజు ఎంత కన్జ్యూమ్ అయింది, పోయిన సంవత్సరం ఈరోజు ఎంత కన్జ్యూమ్ అయింది, మొత్తం లెక్కలు ఉంటాయి. ఒకసారి వార్తలకు పోదాం, నేను చూపిస్తా స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే ఉన్న సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంది, ఆ బటన్ నొక్కండి. ఇది ఒక స్క్రీన్ షాట్. తెలంగాణ విద్యుత్ శక్తి స్టాటిస్టిక్స్. ఇది గవర్నమెంట్ యాప్. ఇది 12:50 మిట్ట మధ్యాహ్నం సాటర్డే 3వ తారీఖు 5వ నెల. ఏమైంది? స్టేట్ డిమాండ్ ఎంత ఉంది? 9,518 మెగావాట్లు ఉంది. ఎస్టర్డే ఎంత ఉండే? 9,722 మెగావాట్లు. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? 10,297. అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఆల్మోస్ట్ ఈ రోజుకు లాస్ట్ ఇయర్కు ఎంత తేడా ఉందంటే ఆల్మోస్ట్ 700 మెగావాట్ల డిమాండ్ తగ్గింది. అంటే కరెంటు వినియోగం తగ్గింది రాష్ట్రంలో. మరి మనం ఫ్యాన్లు వేసుకుంటున్నాం, ఏసీలు వేసుకుంటున్నాం, మరి ఎందుకు తగ్గింది? ఇంకొకటి చూద్దాం. ఇది ఎస్పీడీసీఎల్, ఇది ఎన్పీడీసీఎల్. ఎస్పీడీసీఎల్ లాస్ట్ ఇయర్ 7,451 ఉంటే ఈరోజు మిట్ట మధ్యాహ్నం 7,011. అంటే దగ్గర 440 మెగావాట్ల డిమాండ్ తగ్గింది. యాక్చువల్గా వానాకాలము, చలికాలం తగ్గుతుంది. చలికాలం మనం ఎక్కువ కరెంటు వాడం. చలికాలం ఏంటంటే ఫ్యాన్లు వాడం, ఏసీలు అసలే వాడం. వానాకాలం కూడా ఏసీలు వాడం, అసలు ఫ్యాన్లు కూడా చూసి వాడతాం. ఆడికే మనకు చల్లగా ఉంటుంది వాతావరణం. కానీ ఇప్పుడు ఇంత ఎండల, ఎర్రటి ఎండ, అసలు బయటకు ఒక 5 నిమిషాలు అట్లా పోయి తిరిగి రాలేం. అట్లాంటి ఎండల అందరం వాడుతున్నాం, ఫ్యాన్లు వాడుతున్నాం, టీవీలు వాడుతున్నాం, ఏసీలు అయితే పక్కా. ఏసీ ఉన్నోళ్ళు ఏసీ మధ్యాహ్నం వాడుతున్నారు, రాత్రంతా వాడుతున్నారు. అయినా సరే పవర్ డిమాండ్ తగ్గింది. ఎవరు చేసిన మ్యాజిక్ ఇది? తర్వాత ఎన్పీడీసీఎల్ అంటే ఇది సౌత్, ఇది నార్త్ ఏంది? 2,203 నాటి ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ 2,406. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నార్త్ సౌత్ మొత్తం తగ్గింది. స్టేట్ వైడ్గా చూస్తే దాదాపు రోజుకు 700 నుంచి 800 మెగావాట్ల యూనిట్ల డిమాండ్ తగ్గుతుంది. యాక్చువల్గా నేను కొంతమంది కరెంటు నిపుణులతో మాట్లాడాను. ఇది ఒకటే కాదు, నా దగ్గర ఇంకా నినుమన కూడా ఉన్నాయి. ఇదేంది? 29వ తారీఖు ఏప్రిల్ 11:42. ఆల్మోస్ట్ మిట్ట మధ్యాహ్నం. ఇది ఇంకా 12 గంటలకు ఒక 10 నిమిషాలు తక్కువ, 8 నిమిషాలు తక్కువ. ఆడ కూడా అట్లే ఉన్నది. ఏ రిపోర్ట్ చూసినా అదే రిపోర్టు, ఒకటే రిపోర్ట్. అసలు ఎందుకు తగ్గుతుంది మరి? తెలంగాణలో విద్యుత్ వినియోగించకుండా అందరూ జనరేటర్లు వాడుకుంటున్నారా? కరెంట్ కనెక్షన్లు తీసేసినరా? ఇన్వర్టర్స్ పెట్టుకున్నారా? మరి కరెంటు ఎందుకు తగ్గుతుందంటే నేను కొంతమంది నిపుణులతో మాట్లాడినా, రిటైర్డ్ ఇంజనీర్స్తో మాట్లాడినా. 2-3 కారణాలు, బలమైన కారణాలు చెప్తున్నారు వాళ్ళు. ఒకటి, యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ 20% పెరుగుతుందంట. ఎవ్రీ ఇయర్ ఈ సమ్మర్ నుంచి మళ్ళా సమ్మర్ వరకు 20% వినియోగం పెరుగుతుంది. మళ్ళా సమ్మర్కి ఇంకో 20% వినియోగం పెరుగుతుంది. ఇప్పటి వరకు మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత స్టార్టింగ్లో కొంచెం తక్కువ డిమాండ్ ఉండేదంట. స్టార్టింగ్లో అంటే మనం 14, 15, 16 ఆ టైంలో అంత పెరగలేదంట. కానీ ఆ తర్వాత మాత్రం అసలు వేరే రాష్ట్రాల కన్నా అత్యధికంగా యూజ్ చేసినట్టు మన వాళ్ళు కరెంటు. మరి ఇప్పుడు ఎందుకు తగ్గిందంటే ఆయన మనకు తెలిసిన కారణాలే. ఏమున్నది? ముందు రియల్ ఎస్టేట్ లేదు. రియల్ ఎస్టేట్ ఉంటే కూడా కరెంటు చాలా వినియోగం అవుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేస్తే కన్స్ట్రక్షన్స్ కోసమో, దానికోసమో, దీనికోసమో వాడుకుంటారు. రెండవది, ఉన్న ఇండస్ట్రీస్కు పని లేదు. ఉన్న ఇండస్ట్రీసు ఉత్పత్తి చేస్తే మార్కెట్ లేదు. కాబట్టి ఇండస్ట్రీస్ నడుస్తలేవు.
3 షిఫ్ట్ల కార్మికులను పెట్టి నడిపించేటివి 2 షిఫ్ట్లకు తగ్గించుకున్నాయి. 2 షిఫ్ట్లు పెట్టి నడిపించే కంపెనీలు సింగిల్ షిఫ్ట్ చేస్తున్నాయి, జనరల్ షిఫ్ట్. ఇంకా కరెంటు వినియోగం ఎడికెళ్ళి అవుతుంది? ఇల్లులో వాడుతున్నాం, డొమెస్టిక్ వాడుతున్నాం, కమర్షియల్ వినియోగం తగ్గింది. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. భూగర్భ జలాలు నీళ్లు లేవు, నీళ్లుంటే బోర్లు వేస్తాం, డొమెస్టిక్ కూడా పెరుగుతుంది. మన కరెంటు బిల్లు పెరగలే, ఇప్పుడు మనం ఏసీలు వేస్తే మన కరెంటు బిల్లు పెరుగుతుంది, కానీ వినియోగించుడు తక్కువ అవుతుంది. అందుకే కమర్షియల్ తగ్గుతుంది. అంటే వ్యాపారాలు సంకనాకిపోయినాయని అర్థం. వ్యాపారాలు తగ్గిపోతున్నాయి, ఇండస్ట్రీస్ నడుస్తలేవు. మళ్ళీ పొద్దుగాలు వేస్తే చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి. మేము దావోస్ పోయినాం, యూఎస్ పోయినాం, స్విట్జర్లాండ్ పోయినాం, చాలా కంపెనీలు వస్తున్నాయి, సాఫ్ట్వేరు మొత్తం ఆ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీ వచ్చింది అని చెప్తున్నారు. మరి ఈ కరెంటు వినియోగం ఒక్కటి చాలు మన రాష్ట్రంలో అభివృద్ధి ఎట్లా నడుస్తుంది, అభివృద్ధి ముందుకు పోతుందా, మనం వెనుకపోతున్నామా అని తెలుసుకోవడానికి కరెంటు వినియోగం ఒక్కటి చాలు. కరెంటు ఎక్కువ వాడితే మన దగ్గర ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నట్టుగా, కరెంటు ఎక్కువ వాడితే మన దగ్గర ఉత్పత్తి ఎక్కువ అవుతున్నట్లు, అంటే మన దగ్గర ఎక్కువ మంది ఉద్యోగులు ఉద్యోగం చేస్తున్నట్లు, ఎక్కువ ఉత్పత్తి అవుతున్నట్లు. ఏ కంపెనీ ఆ కంపెనీ ఎక్కువ ఉత్పత్తి చేసినట్లు. ఇక్కడ ఉత్పత్తి తగ్గుతుంది, కంపెనీలు వస్తలేవు, కరెంటు కటింగ్లు మామూలుగానే ఉన్నాయి. కరెంటు కటింగ్స్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. కరెంటు కటింగ్స్ ఎట్లున్నాయంటే, వానకాలం చెట్ల పేరు చెప్తారు, ఎండాకాలం గాలివాన పేరు చెప్తారు, చలికాలం తొండల పేరు చెప్తారు. కరెంటు కటింగ్స్ కామన్. మా ఆఫీసు సెక్రటేరియట్కు 100 మీటర్ దూరంలో ఉంటుంది, 100 మీటర్లు, 1/4 కిలోమీటర్ దూరంలో ఉండదు. రోజుకి ఎన్నిసార్లు పోతుందో తెలుసా కరెంటు? అసలు ఆ ఏఈకి డీఈకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎప్పుడో చెప్తారు, ఇంకా కోపం చేసుకుంటారు. ఇంకా మనం ఎక్కువసార్లు ఫోన్ చేస్తే కోపం చేసుకుంటారు వాళ్ళు. ఊర్లలో ఎట్లా ఉంది కరెంటు? రాత్రి కూడా 3-4 గంటలు పోతుంది, పొద్దుగాలు కూడా పోతుంది కరెంటు. ఉంటే 2 ఫేజ్ల కరెంటే. ఇంకా మన బోర్లు కూడా ఎండిపోయి, అక్కడ కూడా ఎండిపోయి, ఊర్లో అక్కడ కూడా పని లేకుండా అయింది. బోర్లు ఎండిపోయినాయి కదా, పంటలకు మొన్నటిదాకా లేవు. అట్లా కరెంటు వినియోగం పెరిగినా కరెంటు సప్లై లేనప్పుడు తగ్గుతుంది కదా. ఇప్పుడు కరెంటు మొత్తం ఇప్పుడు లోకల్లో వాళ్ళు ఏమంటున్నారు, లైన్మెన్ వాళ్ళు పైనకి వెళ్ళిపోయింది కరెంట్ అంటున్నారు. మన హైదరాబాదులోనే కరెంటు పోతే 2 గంటలు కంటిన్యూగా పోతుంది, అడిగితే పైనుంచి పోయింది అంటున్నారు. ఇట్లా అడపా అనాథరైజ్డ్ కటింగ్స్ వల్ల, అనాథరైజ్డ్ కరెంటు కట్ చేయడం వల్ల కరెంటు వినియోగం తగ్గింది. ఇది మన తిరోగ అభివృద్ధికి ఒక సూచిక. అభివృద్ధి ఇట్లా ఉంటుంది, తిరోగ అభివృద్ధి ఇట్లా ఉంటుంది. ఇక కరెంటు వినియోగంలో నీకు తగ్గింది అని అంటే వ్యవహారం అంతా చెడింది అని అర్థం, వ్యవహారం అంతా చేతులు దాటింది అని అర్థం. లేకపోతే పోయినసారి కన్నా 10-20 పెరగాల్సింది 10,000 ఉంటే 10,297. దీనిలో ఒక 20% అంటే కనీసం ఒక 1,500 నుంచి 2,000 మెగావాట్ల కరెంటు వినియోగం పెరగాలి. కనీసం ఇది 10,000 అనేది 12,000 కావాలి. 12,000 కావాల్సింది 9,500 ఉందనంటే మనం పోయినసారికి ఇప్పటికి పోల్చుకోవడం కాదు. అసలు ఇప్పుడు ఎంత ఉండాలి ఇది? దీనిలో 10,290లో 20% వేసుకుంటే ఆల్మోస్ట్ 2,000 అవుతుంది. 2,000 కనుక దీన్ని కలిపితే దాదాపు 12,500 మెగావాట్ల కరెంటు కాలాల్సింది ఇప్పుడు 9,518 కాలుతున్నది. అంటే అంత తగ్గింది అనమాట. రోజుకు 2,000 మెగావాట్ల కరెంటు తగ్గుతుంది. కరెంటు వినియోగం తగ్గింది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి. ఇక మనం పొద్దుగాలు వేసినాము రైజింగ్ నెంబర్ 1, మనం దానిలో నెంబర్ 1, దీనిలో నెంబర్ 1, దానిలో నెంబర్ 1, దీనిలో నెంబర్ 1, అన్ని నెంబర్ 1 అని చెప్తున్నారు మనోళ్ళు. మరి రైజింగ్ ఎక్కడుందిడా? అసలు ఎవరు రైజింగ్? మీ లీడర్లు రైజింగా, తెలంగాణ రైజింగా, తెలంగాణ జనం రైజింగా? కరెంటు వినియోగం ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి చూడు. కరెంటు వినియోగంగా బాగా అర్థం చేసుకోవాలంటే మన బండి ఉంది, మనకు పని ఉంది. మనం పనికి పోతే బండి తీసుకొని పోతాం. మన పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుతుందంటే మనకు పని ఎక్కువ దొరికినట్లు, రోజు పని దొరికినట్లు. మనం బయటకు వదలేమంటే అక్కడ పని లేనట్టు, అంటే ఇక్కడ పెట్రోల్ మిగిలినట్టు, పెట్రోల్ ఖర్చు తగ్గినట్టు. కానీ నీకు అక్కడ సంపాదన పోలే, పని తగ్గింది. సేమ్ కరెంటు కూడా అంతే. కరెంటు తగ్గింది అని అంటే పని తగ్గింది అని అర్థం. కరెంటు తగ్గింది అని అంటే ఇండస్ట్రీస్ పని తగ్గింది, ఇండస్ట్రీస్ వర్క్ లేకుండా పోయింది, కొత్త ఇండస్ట్రీస్ వస్తలేవు, బోర్లు నడిపించే పరిస్థితి లేదు, నడుస్తున్నది ఇది. ఇక దీని మీద ఎవరైనా చర్చకు వస్తే చర్చించవచ్చు మంచిగానే. ఎవరైనా కరెంటులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు మాట్లాడితే బాగుంటుంది ఈ విషయం మీద. వినియోగం ఎందుకు తగ్గింది? ఎండాకాలం, నడి ఎండాకాలంలో మనం ఆల్మోస్ట్ నడి ఎండాకాలంలో ఉన్నాం. ఇది మే, నడి ఎండాకాలం, మనకు మేనే మొత్తం బగబాగా మండేది. ఉష్ణోగ్రతలు 44-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు వస్తున్నాయి, అయినా కరెంటు వినియోగం తగ్గిందనంటే అది మనం తిరుగు అభివృద్ధిలో ఉన్నాం, అభివృద్ధిలో లేమనేది చాలా క్లియర్గా కనబడుతుంది సూచిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.